సీఎం కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన సామాన్యులకు మంచిగా ఉన్నది. అదేవిధంగా 6 గ్యారంటీల్లో అన్ని ఒకటొకటి అమలు చేసుకుంటూ వస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మంచి అభివృద్ధి పదంలో నడుస్తుందని ఆశాభావం. అందినాయి. మాది రుణమాఫీ అయింది. అదేవిధంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా అలా సెలక్షన్ అయినాయి. అదేవిధంగా ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం. అదేవిధంగా రేపు నెక్స్ట్ మంత్ మహిళలకు 12,000 సంవత్సరానికి అది కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. మంచిగానే కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అన్ని రైతు భరోసా చేస్తాడు. 12,000 చేస్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో అది కంపల్సరీ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇంకా 4 సంవత్సరాల సమయం ఉన్నది కాబట్టి అన్ని పథకాలు 6 గ్యారంటీలలో అన్ని పథకాలు అమల్లోకి వస్తాయని ఆశాభావం. హైడ్రా మంచిదే. హైదరాబాదు భారీ వర్షాలు వస్తే అన్నీ మునిగి వాళ్ళు ఎఫ్టీఎల్ లోపల బఫర్ జోన్లో కట్టుకున్న ఇండ్ల వల్ల ఈతలోళ్ళకు కూడా ఇబ్బంది కలిగి ఆ వాటరు డ్రైనేజీలుగా వెళ్ళిపోలేక మొత్తం జామ్ అయ్యి మంచిగా అంటే ప్రాపర్టీ కొని కట్టుకున్న వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా కలగడానికి ఇది మంచి అవకాశం. బీఆర్ఎస్ పార్టీ గురించి ఇక మాట్లాడుకోవద్దు. ఎందుకంటే అది భవిష్యత్తులో అది ఉండేది కాదు, పోయేది కాదు అది. ఎందుకంటే గతంలో ఎన్నో వచ్చినాయి. ఇప్పుడు టీడీపీ పార్టీ 9 సంవత్సరాలు గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించింది. అది ఇప్పుడు కనుమరుగైపోయింది. ఇది కూడా అంతే. ఇక దాని గురించి ఎక్కువ మాట్లాడుకో. చేస్తారు. ఇప్పుడు ఆయన చేసిన ఇప్పుడు బోగస్ కంపెనీలు పెట్టి అలా అన్ని లావాదేవీలు వాళ్ళకే చేసుకోవడం వల్ల అవి ఎన్నో ఉన్నాయి. ఇంకా బయటికి తీస్తారు. ఆ భవిష్యత్తులో చాలా ఇబ్బంది ఉంటుంది. అల్లు అర్జున్ ఆయన సెలబ్రిటీ కాబట్టి పబ్లిక్లోకి రావద్దు. ఆయన సినిమా రిలీజ్ చేసారు. పబ్లిక్ ఏముందంటే అభిమానులని అదని ఇదని బాగా తొక్కిసలాట అయ్యి ఇప్పుడు అలా మహిళ చనిపోయింది. ఇప్పుడు ఆమె ప్రాణాన్ని అయితే మనం తిరిగి తేలేం. ఒక ప్రాణం పోయినా కానీ కనీసం ఆమెను వచ్చి ఆయన అల్లనే సినిమా థియేటర్లో కూర్చున్నాడు కానీ మరి ఒక ప్రాణానికి ఇచ్చే విలువ ఇవ్వలేదు. కాబట్టి అది మేము సహజంగానే సామాన్యులకు మంచిగా చేసిందని మా ఆశ. కోమరెడ్డి పరిపాలన క్యాబినెట్లో ఉన్న మంత్రులలో మా కోమరెడ్డిది ఫస్ట్ నెంబర్ 1గా పరిపాలన ఉన్నది. ఆయన శాఖలో ఏదైతే ఉన్నదో రోడ్డు రవాణా భవనాల శాఖ అది అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పటికే నల్గొండ వేరే ఇప్పుడు హైవే విజయవాడ హైవే అవుటర్ ఇన్నర్ రింగ్ రోడ్లు ఇవన్నీ మా మంత్రి గారి ఆధ్వర్యంలో మంచిగా జరుగుతున్నది. ఇప్పుడు ఉన్న క్యాబినెట్లో నెంబర్ 1 స్థానంలో మా వెంకరెడ్డి గారు ఉన్నారని ఆశాభావం తెలియజేస్తారు. Subscribe us and press the bell icon for more interesting updates.